అంటే సంఖ్యాకాండము 22వ అధ్యాయము 32వ వచనం, రెండో భాగం చదువుతున్నాను. ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటలు దేవుడు మరి మాట్లాడుతూ ఉన్నాడు తన దూతతో. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు గనక ఒక మనిషిని వాడుకోవాలనుకుంటే ఎలాంటి వాడైనా కానీ వాడుకుంటాడు. అంటే మనం అనుకుంటాం అలాంటి వాడు ఇలాంటి వాడు అంటాం, అది మనకు తెలుసు. కానీ ఆయన ఎలాంటి వాడు మనం చూస్తున్నాం, బహిరంగ జీవితాలు చూస్తూ ఉన్నాం. కానీ అసలు ఎలాంటి వాడు ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. దేవుని స్తోత్రం. అంటే మనిషిని జడ్జ్ చేసేది మనం, కానీ ఆయన మన బాహ్యాన్ని మాత్రమే చూసి మన యొక్క నీతి క్రియలను బట్టి మనం తీర్పు తీరుస్తూ ఉంటాం. కానీ అంతరంగమును బట్టి దేవుడు కొంతమందిని నిర్ణయించుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. బిలాము ప్రవక్త బాలాకు తన యొక్క జీవితంలో వారి మీదకి ఇజ్రాయేలు ప్రజలు వచ్చేస్తున్నారని, ఐగుప్తు దేశము నుంచి వీళ్ళు వస్తున్నారని వీరికి భయపడి వీళ్ళు ఎలా ఉన్నారు ఆయన చెప్తున్నప్పుడు ఎలా ఉన్నారు చెప్పారు చూడండి. ఆయన వీళ్ళకి మిక్కిలి భయపడిపోయాడు. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా మరి మోయాబు మైదానంలోకి దిగారు అంతే. వీళ్ళు ఐగుప్తు దేశం నుంచి వచ్చిన తర్వాత అమోరీలతో యుద్ధం చేశారు. అమోరీలతో యుద్ధం చేస్తే, ఎందుకంటే మీ ప్రాంతం గుండా వెళ్తామంటే వెళ్ళలేవలేదు, వాళ్ళతో పోరాడారు. అది చూశాడు. ఎవరు చూశారు అంటే బాలాకు చూశాడు. బాలాకు రాజు. ఎవరికి రాజు? మోయాబీలకు రాజు. బాలాకు మోయాబీలకు రాజు. అయితే ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి వచ్చిన తర్వాత మరి ఆ యొక్క అమోరీలతో చేసిన యుద్ధాన్ని చూశాడు కనుక కనువిప్పు కలిగి ఇజ్రాయేల్ ప్రజలు ఎలా ఉన్నారంటే వాళ్ళు ఆకాశం అంటున్నంతగా హెచ్చరిగా ఉన్నారు, చాలా ఎక్కువగా ఉన్నారు జనసమూహం. ఈ మరి 4వ వచనం, మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటికి పచ్చికలు నాకివేయినట్లు ఈ జనసమూహం మన చుట్టూ ఉన్నది, యావత్తుని ఇప్పుడు నాకివేయినది. ఆ కాలమందు సిపోరు కుమారుడైన బాలకు మోయాబీయులకు రాజు. సో అప్పుడు అంటున్నాడు, మీరు వెళ్ళి బేయారు కుమారుడైన బిలామును పిలవండి, అతడు వచ్చి మనకు దేవుని యొక్క ప్రవచనం ఏమై ఉన్నదో, దేవుని మాట ఏమై ఉన్నదో వచ్చి మనతో మాట్లాడుతాడు అని చెప్పేసి ఆ యొక్క ప్రవక్తను పిలుచుకురావడానికి తన దగ్గర ఉన్నటువంటి వాటిని పంపించి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అయితే వాళ్ళు వెళ్ళి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు దయచేసి నువ్వు వచ్చి నా నిమిత్తము ఈ జనాన్ని శపించమని అడిగాడు. శపించమని అడిగితే వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలము నొందునేమో అని ఇప్పుడు ఈ దేశంలోని వారికి తెలివేదునో లేదో ఏదైనా మరి మీరు వచ్చి నాకు దేవుని యొక్క వాక్యం ఏమై ఉన్నదో నాకు తెలియచేయమని అడిగితే మరి ప్రవక్త వచ్చి ఏమని చెప్పాడంటే, దేవుని బిడ్డలారా, దేవుడు బిలాము నందుకు వచ్చి 9వ వచనం 22:9వ వచనం, దేవుడు బిలాము నందుకు వచ్చి నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరిని అడగగా బిలాము దేవునితో ఇట్లని, సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబు రాజు చిత్తగించుము, నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తం వారిని శపింపుము, నేను వారిని యుద్ధము చేసి వారిని తోలివేదును అని వీరి చేత నాకు వర్తమానం పంపి ఉన్నాడు. ఒకవేళ నేను వారిని ఒంటరిగా తోలివేదునేమో నాకు తెలియచేయమని వచ్చి అడిగి ఉన్నాడు. అందుకు దేవుడు 12వ వచనం, నీవు దేవుడు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారని బిలాముతో చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆశీర్వదించబడిన వారిని శపించడానికి ఎవరు అర్హులు కాదు. నువ్వు ఎన్ని శాపవచనాలు పలికినా, ఎన్ని శాపనార్థాలు పలికినా, ఏ విధంగా నువ్వు శిక్షించాలి, హింసించాలని కోరుకున్నా కానీ దేవుని బిడ్డలారా, ఆశీర్వదించబడిన వారిని ఎవరు కూడా ఆపు చేయలేరు.